హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. ఈ సంవత్సరంలో కూడా మీరు అనుకున్న అచీవ్మెంట్స్ అన్నీ మీరు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నన్ను కూడా బ్లెస్ చేయండి. ఇదైతే ఓరియో కేక్ చేశాను కదా, అదనమాట. ముందు రోజు వీడియోలో పెట్టాను కదా. ఆ 31st రోజు నైట్ అయితే చర్చ్కి వెళ్ళి వచ్చేటప్పటికైతే 1 o'clock అలా అయింది. తర్వాత అయితే మార్నింగ్ వరకు నా కళాఖండాలన్నీ వేశాను. 4 అయింది. 4కి అయితే పడుకుని మళ్ళీ చర్చ్కి వెళ్ళాలని అయితే 8:30కి అలా లేచాను అనమాట. లేచేటప్పటికే పిల్లలందరూ కేక్ ఎప్పుడు కట్ చేద్దామంటూ రెడీగా ఉన్నారు. నేనైతే ఫ్రెష్ అయ్యి వచ్చేసి కేక్ అయితే కట్ చేస్తున్నాము. ఇక్కడైతే మా సాన్విని మర్చిపోయాము, కట్ చేసాము. మళ్ళీ మా సాన్వి వచ్చి నేను లేకుండా కట్ చేస్తారా అనేసి అన్నదని మళ్ళీ దానికోసం అయితే మళ్ళీ ఇంకొకసారి కట్ చేసిన కేక్నే కట్ చేసాం అనమాట. కేక్ అయితే చాలా బాగుంది. వీళ్ళేనండి మా ట్యూషన్ చిచ్చర పిడుగులు. ఎలా ఉన్నారు? నా వీడియో నచ్చితే లైక్ చేయండి. కేక్ అంతా అయిపోయిన తర్వాత చిన్నగా ఫొటోస్ అవి తీసుకున్నాము. ఫొటోస్ అన్నీ అయిపోయిన తర్వాత అయితే మేము చర్చికి రెడీ అయ్యి వెళ్ళిపోయాము. మాది క్రీస్తు సంఘం అండి, అందుకని అయితే ఇక్కడ క్రిస్మస్లు అవి ఏమీ చేయరు. 31st రోజునైతే న్యూ ఇయర్ ఫస్ట్ రోజునైతే మా పాస్టర్ గారికి వేరే చర్చ్ ఉంది. ఆ చర్చ్లో అయితే మా సెలబ్రేషన్స్ చేస్తారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కృతజ్ఞత కూడిక కింద అయితే చేస్తారు. మా దగ్గర అయితే మా చర్చ్లో అయితే 5th అయితే చేస్తారు, జనవరి 5th. అది కూడా కృతజ్ఞత కూడికే. మొత్తం మీద ఎలా అయితే చర్చ్కి వెళ్ళిపోయాము. చర్చ్లో అయితే స్కిట్లు అవన్నీ వేశారు. అవన్నీ అయితే చూసేసి మొత్తం చర్చ్కి వచ్చిన వాళ్ళందరితో కూడా మాట్లాడి భోజనం చేసేసి అయితే అట్ లాస్ట్గా అయితే మా ఇంటికి అయితే వెళ్ళాము. ఎందుకంటే మా చిన్నమ్మ మొన్న ఎప్పటి నుంచో చెప్తుంది 31st రండి, 31st రండి. అసలు యాక్చువల్గా అయితే వాళ్ళు చర్చికి ఇన్వైట్ చేశారు, అక్కడైతే భోజనాలు అవి అనేసి. కానీ అక్కడ కుదరలేదు అక్కడికి వెళ్ళడానికి. అందుకే ఇక్కడ భోజనం చేసేసి అయితే ఇంటికి వెళ్ళాము. ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే నెక్స్ట్ వీడియోలో అయితే లాగ్ పెడతాను. చిన్నమ్మ అయితే చీర పెట్టింది. ఆ చీర ఇవి ఎలా ఉన్నాయో అయితే కామెంట్ చేద్దరు. కానీ ఇదైతే మా నూతన సంవత్సరంలో దిగిన ఫస్ట్ పిక్ అనమాట. ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.